శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విడిపోయిన మనుషులు మళ్ళీ కలిసారా? విరిగిపోయిన మనసులు మళ్ళీ కలిసాయా? ఆగిపోయిన పెళ్లి బాజాలు మోగనున్నాయా? ముంబై వేదికగా జరిగిన ఒక ఫ్యామిలీ మీట్తో ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందన ఫ్యామిలీ, ఆమె మాజీ ప్రియుడు పలాష్ మచ్చల్ కుటుంబాల కలయిక సోషల్ మీడియాను షేక్ చేయడమే కాదు, కొన్ని ఊహాగానాలను కూడా తెరలేపుతుంది. స్మృతి పెళ్లిపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం కూడా తెలుసుకుందాం. టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందన మైదానంలో 4 6ర్లతో విరుచుకుపడడమే కాదు, తన పర్సనల్ లైఫ్తోనూ ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. గత కొంతకాలంగా బ్రేకప్ వార్తలతో సైలెంట్గా ఉన్న ఈ నేషనల్ క్రష్ ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ముంబైలోని ఒక పాపులర్ రెస్టారెంట్ అక్కడ జరిగిన ఒక ఆసక్తికరమైన సమావేశం ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. స్మృతి మందన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పాలకు ముచ్చల్ను కలిసిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాలక్ ముచ్చల్ శ్రీనివాస్ గారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని, మళ్ళీ బంధుత్వం చిగురిస్తోందని ఇక్కడ ఈ వీడియో చూస్తుంటే మనకి క్లియర్గా స్పష్టమవుతుంది. వాస్తవానికి 2025 నవంబర్లో వీరిద్దరు పెళ్లి గ్రాండ్గా జరగాల్సిన విషయం మనందరికీ తెలిసిందే. బట్ అనుకోనే వివాదాలు, మనస్పర్ధల వల్ల ఆ వివాహం రద్దయినట్టు స్మృతి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అప్పట్లో పెళ్లికి ఒక రోజు ముందే క్యాన్సిల్ అయింది. అందుకు కారణాలు మాత్రం ఇద్దరు వెల్లడించలేదు. అప్పట్లో సోషల్ మీడియాలో మాత్రం అనేక పుకార్లు వినిపించాయి. కారణం ఏదైనా పెళ్లికి ముందు వివాహం ఆగిపోవడం మాత్రం ఒక దుమారమే రేపిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరి దారిలో వారు ఉన్నారు, ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో కథ ముగిసిందని అంతా భావించారు కూడా అప్పట్లో. బట్ ఇప్పుడు ఈ ఫ్యామిలీ మీటింగ్ చూస్తుంటే పాత గొడవలను మర్చిపోయి ఇరు కుటుంబాలు మళ్ళీ ఒకటయ్యాయని అర్థమవుతుంది. ఇక్కడ పెళ్లి క్యాన్సిల్ అన్న చోటే మళ్ళీ శుభలేఖలు ప్రింట్ కానున్నాయా అన్నది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారిన చర్చగా కూడా మనకు కనిపిస్తుంది. గతంలో స్మృతి సన్నిహితుడు విజ్ఞాన్ మానే చేసిన ఆరోపణల పేరు దుమారమే రేపాయి. పెళ్లి వేడుకల్లో పలాష్ వేరే మహిళతో దొరికిపోయాడని, అందుకే బంధం తెగిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలను పలాష్ తీవ్రంగానే ఖండించారు. లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఇన్ని గొడవల తర్వాత మళ్ళీ వీరు కలవడం చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు అంటూ ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషి అయిపోతూ ఉన్నారు. అయితే ఈ వైరల్ క్లిప్ గురించి మరో కోణం కూడా ఉంది. ఇది ఇప్పటి వీడియో కాదని, పాతదై ఉంటుందని కొందరు వాదిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక తాజాగా జరిగిన సమావేశం అయితే మాత్రం టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందన అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం మాత్రం ఇక్కడ గ్యారంటీగా కనిపిస్తుంది. సాంగ్లీ నుంచి ముంబై వరకు మళ్ళీ పెళ్లి సందడి మొదలవనుందా అని స్మృతి అభిమానులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రేమ, విరహం, ఆరోపణలు ఇలా ఒక్క సినిమాను తలపించేలా సాగిన స్మృతి పలాష్ రిలేషన్షిప్ ఇప్పుడు హ్యాపీ ఎండింగ్కు చేరువలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరి ఈ వైరల్ మీటింగ్ పై ఈ జంట నుండి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో కూడా మనం వెయిట్ చేయాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు చెప్పండి.